6 చిన్నారులను మింగేసిన నీటికుంట. ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో అలముకున్న విషాద ఛాయలు. దుఃఖసాగరంలో తల్లిదండ్రులు. వర్షాకాలంలో పిల్లలు జాగ్రత్త. ఎన్నో కలలు, ఎన్నెన్నో ఆశలు ఆ నీటికుంట ముంచేసింది. చిన్నారుల ఎదుగుదలను చూస్తూ తల్లిదండ్రులు ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. వారి కబుర్లు, వారి చిలిపి చేష్టలు చూస్తూ తల్లిదండ్రులు సంబరపడుతూ ఉంటారు. అయితే వారి ఆశలన్నింటినీ ఆ నీటికుంట ముంచేసింది. ఇక వివరాల్లోనికి వెళ్తే, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలిలో 6 చిన్నారులు మృతి చెందారు. స్కూల్ వదిలిన తర్వాత 7 ఈత కోసం నీటికుంట వద్దకు వెళ్లారు. 6 ఈతకు దిగగా ఒకరు ఒడ్డున నిలబడ్డాడు. నీటిలో 6 మునిగిపోవడంతో ఒడ్డున ఉన్న విద్యార్థి గ్రామంలోనికి వెళ్లి పెద్దలకు విషయం చెప్పాడు. వాళ్లు వచ్చేలోగానే 6 పిల్లలు చనిపోయారు. మృతులు శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మెహబూబ్గా గుర్తించారు. మృతదేహాలను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రి అంతా ఆక్రందనలు, ఆవేదనలు, రోదనలతో మునిగిపోయింది. ముక్కుపచ్చలారని చిన్నారులు ఇక రారని, ఇక లేరని తెలిసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. వారిపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయని, తల్లిదండ్రుల ఆక్రందనలకు అవధులు లేకుండా పోయాయి. ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు విద్యాశాఖ సిబ్బంది. పోలీసులు ఆస్పరి మండలం చిగిలి గ్రామానికి విద్యాశాఖ అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పోలీసులు సమీక్షించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. తల్లిదండ్రులకు తామెల్లప్పుడూ అండగా ఉంటామని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుయల్ పాల్ తెలియజేశారు. ఈ ప్రమాదం జరగడం ఎంతో దురదృష్టకరం. ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారులు నీటికుంటలో పడి మృతి చెందడం తన మనసును ఎంతగానో కలిచివేసిందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుయల్ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల తల్లిదండ్రులకు విద్యాశాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.